ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రుద్ర అని ధాన్యలక్ష్మి డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేయడానికి వస్తారు. అక్కడ ఉన్న రుద్రాని అయితే ఈరోజు ఏ టిఫిన్స్ ఉన్నాయి అని చెక్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ప్రతి దాంట్లో ఇడ్లీ ఉండడం చూసి ఇంటి ఎన్ని ఇడ్లీలే ఉంది అని చెప్పేసి అడుగుతుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ పని మనిషి ఈరోజు మాత్రం ఇడ్లీ మాత్రం అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి, ఏంటి మన ఇంట్లో 5-6 రకాలు ఉంటాయి కదా, అలాంటిది ఈరోజు ఏంటి ఇడ్లీ ఒక్కటే ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య వచ్చి, ఏంటి ఈరోజు ఒక టిఫిన్ అని ఆలోచిస్తున్నారా? ప్రతిరోజు ఇలాగే ఉంటుంది, ఒక టిఫిన్ మాత్రమే ఉంది. మనకు డబ్బులు కానీ ఆహారాన్ని వృధా చేయడం ఇష్టం ఉండదు, కాబట్టి ఇక నుండి ఓన్లీ ఒక రకం టిఫిన్ మాత్రమే ఉంటుంది. నచ్చితే తినవచ్చు, లేకపోతే లేచిపోవచ్చు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాని ధాన్యలక్ష్మి వాళ్ళు మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అక్కడున్న వాళ్ళ అత్తయ్య కావ్య ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అక్కడున్న ధాన్యలక్ష్మి చాలా కోపంగా కావ్యను చూస్తూ ఉంటుంది. అది చూసిన అపర్ణాదేవి, కావ్యను ఒకసారి ఇలా రా అని చెప్పేసి కావ్యని పక్కకు తీసుకొని వెళ్ళి, ఆకలి అంటే నువ్వు ప్రతి ఒక్కరికి అన్నం పెట్టే మనిషి, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న అపర్ణాదేవి, ఇందులో ఏదో ఉంది కావ్య, నాకేంటో అర్థం కావటం లేదు, ఏంటో కాస్త చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు అక్కడున్న కావ్య మాత్రం ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది. అది చూసిన రాజు, అసలు కావ్య అసలు నిజం చెప్పేస్తుందా ఏంటి అని చెప్పేసి కావ్య వైపుకు చూస్తూ ఉండిపోతాడు.